ఊహించని నజరానాలు దక్కాయి. లబ్ధిదారులకు అనుకోని విధంగా బంపర్ ఆఫర్లు ఇప్పించగలిగారు. అందరితో కలిసి దానికోసం చాలా కసరత్తే చేశారు. అయినా వారికి అవి ఇప్పించడానికి కృషి చేసిన వారిలో ఒక కీలక నేత మాత్రం ఇప్పుడు అసంతృప్తితో ఉన్నట్టు కనిపిస్తున్నారు. అనుకున్నది సాధించినా ఆయన అంత నారాజవటం ఎందుకు? ప్రత్యర్థి మైండ్ గేమ్ ఆయనను అసహనానికి గురిచేస్తోందా? సింగరేణి కార్మికులు ఉద్యోగులకు దసరా దీపావళి బోనస్ గా 94,000 రూపాయలు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అలాగే సింగరేణి లాభాల్లో కూడా వాటా కూడా పండుగ కానుక ఇవ్వనున్నారు. సింగరేణి చరిత్రలో ఈ స్థాయిలో కార్మికులకు నజరానాలు ఇవ్వడం ఇదే మొదటిసారి అంటున్నారు. ఇక సింగరేణిలో గాయపడ్డ కార్మికులు పనిచేస్తూ చనిపోయిన వారి ఫ్యామిలీలకు ఉద్యోగాలు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. సింగరేణికి సంబంధించి టీఆర్ఎస్ తీసుకున్న కీలక నిర్ణయం కార్మికుల్లో హర్షాతిరేకాలు నింపుతోంది. సకల జనుల సమ్మెలో పాల్గొని కేంద్రంపై ఒత్తిడి తేగలిగారు సింగరేణి కార్మికులు. బొగ్గుగని కార్మిక సంఘం ఎన్నికల్లో కార్మికులు టీఆర్ఎస్ కు అండగా నిలిచి గెలిపించారు. అలాగే సార్వత్రిక ఎన్నికల్లో కూడా బాల్క సుమన్ని ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించారు. అలాంటి వారికి ప్రతి ఏటా సీఎం తీపి కబురు చెప్తూనే వస్తున్నారు. అది ఇప్పటికి నెరవేరింది. ఇప్పుడు బోనస్లు ఇవ్వటం, ఉద్యోగ నియామకాల్లో వెసులుబాటు కల్పించారు. ఆ క్రెడిట్ దక్కించుకోవడానికి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారంట పెద్దపల్లి మాజీ ఎంపీ. ప్రస్తుతం టీఆర్ఎస్ లోనే ఉన్న వివేక్ అదే ఇప్పుడు అక్కడ టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ని అసహనానికి గురి చేస్తోందంట. పెద్దపల్లి సెగ్మెంట్ లో గెలుపోటములు డిసైడ్ చేసేది సింగరేణి కార్మికులే. వివేక్ తండ్రి వెంకటస్వామి కాగా పెద్దపల్లిలో సుపరిచితులు. అక్కడ దశాబ్దాల రాజకీయం చేసిన ఆయన సింగరేణి కార్మికులపై ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు. ఇప్పుడు అదే వివేక్ కొనసాగిస్తున్నారు. ఆ క్రమంలో సీఎంతో మాట్లాడి తానే బోనస్లు, ఉద్యోగాల వెసులుబాట్లు వంటివి కార్మికులకు ఇప్పించినట్టు ప్రచారం చేయించుకుంటున్నారంట. దాంతో వివేక్ వ్యవహార తీరుపై సుమన్ నారాజ్గా ఉన్నారంట. నిజానికి గెలిచిన రోజు నుంచే సింగరేణి కార్మికుల సమస్యలపై పనిచేస్తూ వస్తున్నారు సుమన్. వారసత్వంగా వచ్చే ఉద్యోగులు, సింగరేణి ఆదాయంలో వాటా విషయమై ఇటు కేసీఆర్ కు నమ్మకస్తులైన సుమన్, అటు కేటీఆర్, సీఎం కేసీఆర్ కూడా వెంటపడుతూనే వచ్చారు. అదీ కాక ఎంపీ కవిత బొగ్గుగనుల కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలు. వారంతా ముఖ్యమంత్రి చుట్టూ తిరిగి అంతా చేయించుకుంటే క్రెడిట్ కొట్టేయడానికి వివేక్ ప్రయత్నిస్తుండడం అసలు మింగుడు పట్టం లేదంట సుమన్ కి. ఎవరి రాజకీయం వారిదే అంటే ఇదేనేమో.